హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక చిన్ని వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటా. ఇంకోటి చాలా లెంత్ ఎక్కువ లేకుండా సింపుల్గా 8 to 10 minutes ఉండేలాగానే నేనైతే వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చూసే వాళ్ళ టైం కూడా చాలా వాల్యుబుల్ కదా. ఎక్కువ లెంత్ 15-22 minutes అలాగా పెడితే ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి బ్రీఫ్గా సింపుల్గా నేనైతే వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనము ఈరోజు క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఈ స్టడీ హాల్ ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టేబుల్ మీద వేసిన ఇది షీట్ వచ్చేసరికి నేను డైనింగ్ టేబుల్ మీదకి తీసుకున్నాను కదా, అది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. దానికి వేస్ట్గా సైడ్ అలాగా ఉంచడం కన్నా కూడా దాన్ని కొంచెం కట్ చేసి ఇలాగా ఈ స్టడీ టేబుల్ మీద అయితే వేసేసుకున్నాను. చూడడానికి రెండు కూడా ఒకేలాగా ఉంటాయి, అలాగే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఇలాగా కొంచెం కట్ చేసి వేసేసాను అనమాట. అదే ఇది అంతా కూడా గ్రీనిష్గా ఫ్లవరిష్గా ఉండడం వల్ల దీని మీద మనం ఫ్లవర్ వాస్ పెట్టినా కూడా సరిగా కనిపించదు అనమాట. అందుకనేసి నేను ఎటువంటి ఫ్లవర్ వాస్ ఏం యూస్ చేయను వీటి మీద. జస్ట్ అలాగా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటాను. ఇంక ఇది వచ్చేసరికి మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, చిన్నవి. మనం మిడిల్ సైజ్ అయినా తీసుకోవచ్చు. వాటిని 5ని ఇలాగా హాఫ్కి కట్ చేసి అన్నీ కూడా అలాగా స్టిచ్ చేసేసామంటే చక్కగా పిల్లలకి పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇలాంటివన్నీ కూడా వేటికి అవి సపరేట్గా వేసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలాగా వేస్ట్తో ఇలా అయితే చేసుకున్నాము. ఇదైతే నేనైతే ఏం చేయలేదు, మా పిల్లలు అయితే చేశారనమాట. ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇలాగా చాలా రోజుల నుంచి ఒకే మోడల్లో ఉంది, ఇంకొంచెం సెట్ చేద్దాం కలర్స్ అంతా కూడా అని చెప్పేసి ఈ సైడ్ని ఇలాగ కొద్దిగా మనీ ప్లాంట్, పింక్ కొంచెం హైలైట్ అయ్యే విధంగా ఇంకా ఇక్కడైతే అరేంజ్ చేశాను. చాలా సింపుల్గానే ఉంటుంది. రెగ్యులర్గా కొంచెం డస్టింగ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మరి ఈ డీప్ క్లీనింగ్ అప్పుడు అంత స్ట్రెయిన్ అనిపించదు అనమాట. సింపుల్గానే అయిపోతూ ఉంటుంది. కొంచెం అయితే ఒక 2 monthsకి అలాగా కొంచెం ఉన్న ఐటమ్స్ని అటు ఇటు చేంజ్ చేయడం వల్ల మనకి అక్కడ ఆ పార్ట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనం డైనింగ్ టేబుల్ ఏరియా అనమాట. మనం వాష్ బేసిన్ పక్కనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇదైతే అరేంజ్ చేశాను. కొంచెం అటు ఇటు అంతే, అంతకుమించి ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ అలా అయితే ఏముండదు. జస్ట్ ఇలా సింపుల్గా బాటిల్స్ ఇవి అరేంజ్ చేసుకున్నా అంతే. ఇంక ఇక్కడ ఫ్లవర్ వాజ్ అనేది ఏం పెట్టలేదన్నమాట. మొత్తం కూడా ఎక్కువ ఉన్నా కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది, అందుకనేసి ఇలా సింపుల్గా వదిలేస్తే ఇంకా డైనింగ్ టేబుల్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసాను. క్లీనింగ్ పని చాలా ఈజీ అవుతుంది ఈ విధంగా స్పాంజ్ని యూస్ చేయడం వల్ల. మనకి మామూలుగా షాపుల్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో అలాగా వైపర్స్ కూడా ఉంటాయి, కానీ అవి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇదైతే పని ఈజీగా అయిపోతుంది, టైం కూడా తక్కువ పడుతుంది. ఇంకా మెయిన్ హాల్ వచ్చేసరికి ఇది కూడా కొంచెం చేంజ్ చేశాను అనమాట అంతే. ఎక్కువ పింక్ ఉండేది కదా, ఇక్కడ కొంచెం ఆరెంజ్గా గ్రీనిష్గా కనిపించే విధంగా మనకి జున్ను కుండలు వస్తూ ఉంటాయి కదా, దాని మీద ఇంతకుముందు ఎప్పుడో ఆరెంజ్ కలర్ పెయింట్ ఉంటే అది వేసాను అనమాట. అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసా అంతే. ఇంక ఇక్కడ ఎప్పుడు కూడా ఒక హ్యాంగింగ్ ఫ్లవర్ వాస్ ఉంటుంది. ఇది తీసేస్తే లుక్ అనేది అస్సలు బాగుంటుందని ఇది ఎప్పుడు కూడా అలాగే హ్యాంగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పైన చాలా లెంత్ అనేది చిన్నదిగా ఉంటుంది, ఏ బొమ్మ పెట్టా సెట్ అవ్వదు. అందుకని ఈ విధంగా ఫ్లవర్ వాస్ ఉంచా. దానికి కాంబినేషన్గా ఆ సైడ్ కూడా సేమ్ అలాంటిదే పెట్టా అనమాట. ఇంకా టీవీ యూనిట్ కూడా క్లీన్ చేసేసాను. ప్రతిదీ కూడా క్లియర్గా క్లీన్ చేసేది చూపించలేదు, ఎందుకంటే మనం ఒకటి క్లీన్ చేసినా 2 క్లీన్ చేసినట్టే కదా, బోర్ కొట్టించకూడదు అనేసి ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా లోపల ర్యాక్స్, పేపర్స్ తీసి అంతే క్లీన్ చేసేసాను. ఇంకా మిర్రర్స్ ఫైనల్గా ఒక్కసారి వీటిని కూడా తుడిచేసుకున్నాను. అయితే డస్ట్ అవుతూ ఉంటుంది కదా స్పాంజ్కి, అప్పుడప్పుడు మనం వాటర్తో కడిగేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఆ బ్లాక్ అంటే ఆ డస్టర్కి ఆ స్పాంజ్కి పట్టిన బ్లాక్ అంతా కూడా మిగిలిన అంతా కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్లో ఉన్నాయి కదా హ్యాంగింగ్స్, అవి ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ హ్యాంగ్ చేసిన ఫ్లవర్ని అయితే తీసేసాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది.
అంటే ఇంతకు ముందుది దీనికన్నా కూడా ఇంకా బాగుంది. కాకపోతే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఉండాలి కదా, అందుకనేసి ఇలా కొద్ది రోజులు చేంజ్ చేశాను అంతే. క్లీనింగ్ అనేది మన వీలుని బట్టి పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్క రోజు ఫుల్ డే ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు కనుక పెట్టేసుకుంటే ఇంకా మొత్తం కూడా ఒకే రోజులో కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కిచెన్ అవ్వకపోవచ్చు, దాన్ని ఇంకో రోజుకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా బెడ్రూమ్స్, హాలు అంతా కూడా నేను ఒకే రోజు క్లీన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే మరలా అదంతా ఊడవడం, మరలా మాప్ పెట్టడం ఇదంతా ఉంటుంది కదా, జస్ట్ ఊరికే డస్ట్ దులిపేస్తే సరిపోదు, ఎక్కడక్కడ సెట్ చేస్తే సరిపోదు. కాబట్టి ఇంకా ఆ పని కూడా ఉంటుంది కదా, అందుకని నేను ఈ మొత్తం కూడా ఒకరోజు అయ్యే విధంగా చూసుకుంటాను. ఇంక ఇక్కడ ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేసాను. ఇంతకుముందు మనం అట్టపెట్టెల్ని కట్ చేసి మిడిల్లో దారం పెట్టేసేదాన్ని, అది హ్యాంగ్ చేశాను అనమాట. మనకి మిర్రర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే అది తీసి ఇలా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇలాగ సింపుల్గా అరేంజ్ చేసుకున్న, కొత్త ఐటమ్స్ అయితే ఏమి యూస్ చేయలేదు. ఎక్కువ పెట్టుకున్నా కూడా పని చేయడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. వాటిని క్లీన్ చేసుకొని మరలా అదంతా కూడా పెద్ద పని. అందుకనేసి మనకు ఎంత అవసరమో, ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది వచ్చేసరికి బెడ్రూమ్లు కూడా ఈరోజు క్లీన్ చేశాను. ఇదంతా కూడా ముందు బ్లాగ్లో షేర్ చేశాను అనమాట. రెండు కలిపి పెట్టేస్తే ఏంటంటే లెంత్ అయిపోతుంది కదా, అందుకనేసి సింపుల్గా ఉండే విధంగా నేనైతే వ్లాగ్స్ని ప్లాన్ చేసి సింపుల్గా ఒక 8 to 10 minutes లాగా పెట్టేస్తూ ఉంటా. ఇంకా బెడ్రూమ్ని మొత్తం కూడా తుడిచేసాను అనమాట. ఫుల్గా అంటే బట్టలన్నీ కూడా తీసేసి మొత్తం పేపర్లన్నీ తీసి మనకి కాలిన్ వేసి తుడిచేసి ఆ తర్వాత మొత్తం కూడా సెట్ చేసా. ఇలా సెట్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes డోర్స్ వేయకుండా అలాగే ఉంచేస్తాం అనమాట. అప్పుడు మొత్తం కూడా నీట్గా ఉంటుంది. మనకి కబోర్డ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు అనేవి బాగా ఆరిన తర్వాతే పెట్టాలి. కొంచెం నెమ్మున్నా కూడా మనకి బట్టలు అనేవి పాడైపోతాయి. ఇంకోటి ఈ డోర్ మ్యాట్స్ కూడా ఒక 2 days అయినా ఎండలో పెట్టిన తర్వాతనే మనము ర్యాక్స్ ఉంటే మాత్రం పెట్టుకోవాలి. లేదంటే అక్కడంతా కూడా నెమ్మైపోయి ఫంగస్ ఫామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది. ఇంకా పనిలో పనిగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. ఇలా చిన్న క్యూట్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా మనకి క్రీమ్స్కి వాటికి, అలా వేస్ట్ చేయకుండా మనము ఇలాగా చిన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే కిచెన్లో యూజ్ చేయలేము, ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా మనకి ఆ క్రీమ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ పర్ఫెక్ట్గా పనికి వస్తాయి. ఈరోజు ఫస్ట్ టిఫిన్ తిన్న తర్వాత నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. 2 బెడ్రూమ్లు అయిపోయిన తర్వాత వంట చేసేసి తిన్న తర్వాత ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకొని ఆ తర్వాత లివింగ్ రూమ్ అంటే హాల్ ఏరియా క్లీన్ అయితే చేయడం జరిగిందనమాట. మొత్తం కూడా ఒకేసారి అంటే మనకి బ్రేక్ కావాలి కదా, కంటిన్యూస్గా చేయాలన్నా కూడా కష్టము. ఇంకా అందుకనేసి ఇంకా బుక్స్ అన్నీ కూడా నీట్గా దులిపేసి అవసరమైనవి కనిపించే విధంగా పెట్టి, పిల్లలకి అవసరమైనవి సపరేట్గా పెట్టి ఇలా చేయడం వల్ల కొంచెం టైం టేకన్ అయితే అయ్యింది. ఇంకా నైట్కి కిచెన్ అయితే క్లీన్ చేయాలి, అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. ఇంకా బెడ్రూమ్ని కూడా ఇలాగ సింపుల్గా సెట్ చేసుకున్నాను. అదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై, టేక్ కేర్.